జూన్ 20న ప్రారంభం కాబోతున్న ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు సంసిద్ధమవుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించడంతో యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ నేతృత్వంతో ఇక భారత్ బరిలోకి దిగుతోంది. ఈ సిరీస్ భారత యువ జట్టుకు పెద్ద సవాల్. ఎందుకంటే ఇంగ్లాండ్ పిచ్‌ల పైన అనుభవం లేని యువ ఆటగాళ్లు ఎలా రాణిస్తారనేది చాలా పెద్ద విషయం. ఈ నేపథ్యంలో జట్టు కూర్పుపై కెప్టెన్ శుభ్మన్ గిల్ తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. బౌలింగ్ బలాన్ని, బ్యాటింగ్ డెప్త్‌ను పరిగణనలోకి తీసుకుని సరైన ప్లేయింగ్ 11ను ఎంచుకోవడం కీలకంగా భావిస్తున్నాడు. ఈ చర్చలో శార్దూల్ ఠాకూర్‌కు ప్లేయింగ్ 11లో చోటు దక్కుతుందా లేదా అంటే దక్కుతుంది. దీని వెనకాల చాలా పెద్ద విషయం ఉంది. శార్దూల్ ఠాకూర్ కేవలం బౌలింగ్‌తోనే కాకుండా బ్యాటింగ్‌లో కూడా రాణించగలిగే ఆల్రౌండర్. ఇంగ్లాండ్ పిచ్‌లు పేసర్లకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి నలుగురు పేసర్లు లేదా ముగ్గురు పేసర్లతో పాటు ఒక పేస్ ఆల్రౌండర్‌లో బరిలోకి దిగాలన్న ఆలోచన ఉంటుంది. శార్దూల్ ఠాకూర్ అదనపు పేసర్ ఎంపికకు తోడు లోవర్ ఆర్డర్‌లో విలువైన పరుగులు చేయగలడు. గతంలో ఇంగ్లాండ్‌లో ఆడిన అనుభవం కూడా అతనికి చాలా ఉంది. ఇంగ్లాండ్‌లో మరొక 3 టెస్ట్ మ్యాచ్‌లలో శార్దూల్ 8 వికెట్లు పడగొట్టి 122 పరుగులు చేశాడు. ఇది అతని ఆల్రౌండ్ నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. అయితే ఇక రోహిత్ కోహ్లీ లేకపోవడంతో గిల్ ముందు చాలా పెద్ద సవాళ్లు ఉన్నాయి. అయితే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తూనే తన వ్యక్తిగతమైన ఆటను తను నిర్వర్తిస్తూనే ముఖ్యంగా జట్టును ఏమాత్రం కూడా బ్యాడ్ డిసిషన్స్ వైపు తీసుకువెళ్లకుండా ఉండాలి. ఇంగ్లాండ్ గడ్డపై శుభ్మన్ గిల్ టెస్ట్ గణాంకాలు అంత గొప్పగా లేవు. 3 టెస్టుల్లో 6 ఇన్నింగ్స్‌లో కేవలం 88 పరుగులు మాత్రమే చేశాడు. ఇది అతని కెప్టెన్సీకి, బ్యాటింగ్ ఫామ్‌కు పెద్ద పరీక్ష. అయితే కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జడేజా, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఇలాగా యువ ఆటగాళ్లు వీరిలో సరైన సమతుల్యాన్ని ఎంచుకోవడం గిల్ ముందున్న పెద్ద సవాల్. అయితే పేస్ బౌలింగ్‌లో ఆల్రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్‌ని చేర్చుకోవడం వల్ల 4గో పేసర్‌గా ఉపయోగపడతాడు. అదే సమయంలో బ్యాటింగ్ చేకూరుతుంది. కానీ రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ వంటి స్పిన్ ఆల్రౌండర్లు ఉన్నారు. అయితే ఇంగ్లాండ్ పరిస్థితుల్లో పేస్ బౌలింగ్ ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఇక శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం వస్తే మాత్రం సుందర్‌కు అవకాశం పోయినట్టే.